ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ డిసెంబర్ 30 శనివారం, శుభకృతనామ సంవత్సరం, మార్గశిర మాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి తదియ, నక్షత్రం ఆశ్లేష. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణాలు ప్రయత్నిస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరులతో సహాయ సహకారాలకు కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్నటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి వారికి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరి ప్రవర్తన వల్ల మానసిక ఆందోళనలు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్యాలు బాధిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన వివాహ విషయాలపై గృహమున ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణాలు ప్రయత్నాలు కలిసి రావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇతరులపై సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూర ప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాన్ని ఆర్జిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. తదుపరి ధనుర్రాశి. ధనురాశి వారికి ఇంటా బయట విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విషయాలు ధైర్యంగా నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల స్థాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధనలాభ సూచనలు ఉన్నవి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియోపై మీకు సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అందరికీ ధన్యవాదాలు.